ఎందుకంటే నువ్వు ఒరిజినల్గా నువ్వు ఎవరు పోలికో మర్చిపోతున్నావు. మనం ఎవరు పోలిక యాక్చువల్గా అని బైబిల్ చెప్తుందంటే మనం క్రీస్తు పోలిక అని బైబిల్ చెప్తుంది. లేదా పరలోక తండ్రి పోలి నడుచుకోవాలి మనం. అప్పుడు నా మెంటాలిటీ ఎంతనండి, నా బిహేవియర్ ఎంత అంటే నాకు ఎలాగే చిన్నప్పటి నుంచి అలవాటు అండి అన్నమాట నిజంగా చెప్పాలంటే అసలు అందులో ఏమాత్రం ఆత్మీయత లేదు. అందులో చాలా అజ్ఞానం ఉంది, చాలా మూర్ఖత్వం యాక్చువల్ అందులో ఉంది. ఎందుకంటే క్రిస్టియన్గా బైబిల్ చెప్తున్న మాట నువ్వు ప్రతిరోజు మారుతూ ఉండాలి. కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని ఉన్నాయి, కానీ ఈ ఇయర్లో కొన్ని వదిలేయాలి, కొన్ని కొత్త అలవాటు చేసుకోవాలి. అలా ఉంటే నువ్వు ఎదుగుతూ ఉన్నట్టు. అది ఎందుకు నువ్వు కొన్ని మార్చుకుంటావు అంటే అది మనుషులు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి అని కాదు, నువ్వు దేవునిలాగా ఉండాలి, నువ్వు ఆశపడ్డావు కాబట్టి నువ్వు ఎదగాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. నేను ఇలా మాట్లాడితే మనుషులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అని కాదు, మనుషులకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఖచ్చితంగా అది కూడా మార్చుకోలేను కాదు అంటలేదు. కానీ మనం మారడానికి మాత్రం అంత సిల్లీ రీజన్ కాదు, వాళ్ళు నచ్చట్లేదు కాబట్టి నేను అది కాదు. అంతకు మించి మనకి మాదిరి ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే ఆయన క్రీస్తు. ఇప్పుడు బయలుదేరుతున్న మాట అంటే ఆయనలాగా మనము మారాలి, ఆయనలాగా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి. ఎందుకు చేయాలి అంటే బేసిక్గా ఆయనలాగా ఉండేటువంటి కెపాసిటీ, ఆయనలాగా ఉండేటువంటి సామర్థ్యం ఆల్రెడీ మనలో ఉంది. ఇప్పుడు నువ్వు సింపుల్గా ఏం చేయాలంటే నీలో దేవుడు ఏ సామర్థ్యం పెట్టాడో ఆ దేవుడు నీలో ఆ సామర్థ్యం పెట్టాడని, ఆయన ఉండమన్నాడంటే నేను ఉండగలనని అర్థం చేసుకొని కొన్ని విషయాలు మార్చుకొని బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఉన్న కొంతకాలం గడిచే కొలది మనం యేసుక్రీస్తులాగా పరలోక తండ్రిలాగా మనం కూడా గ్రాడ్యువల్గా మారుతూ ఉంటాం.